నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ఇలాంటి దిక్కుమాలినటువంటి వీడియోలు, మైనర్ల వీడియోలు, అలాగే టీనేజర్స్‌కి సంబంధించినటువంటి ఒళ్ళు చూపించుకుంటూ కన్ను మిన్ను కాన రాకుండా కామాన్ని తెర మీద ఒలగబోసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వీడియోలు చేస్తే ముందు చెప్తున్న హిందూ సంఘాలు మొత్తం ఆ యూట్యూబర్స్ ని టార్గెట్ చేస్తాయి. ఇది మాత్రం వాస్తవం. ఎందుకు అనంటే చట్టాలు వీళ్ళకి పని చేయవని అనుకోకండి. చట్టం చేత ఎలా పని చేయించాలో, ప్రభుత్వాల మీద ఎలా ఒత్తిడి తీసుకురావాలో మా అందరికీ తెలుసు. దయచేసి ఆఖరిసారిగా నేను హెచ్చరిస్తున్నా, ఇక నుంచి మాత్రము ప్రతి ఒక్క హిందూ సంఘము, ప్రతి ఒక్క హిందువు సనాతన ధర్మం మీద పోరాడేటటువంటి ప్రతి ఒక్కడి కర్తవ్యం కూడా మన ఆడపిల్లలు, మన మగ పిల్లల్ని కూడా మనం దారిలో పెట్టుకొని క్రమశిక్షణతో మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఎందుకు అంటే ఎవడో చేస్తున్నాడని వదిలేస్తే రేపొద్దున మన ఇంట్లోకే రావచ్చది. ఏ చెదపురుగు తాను ఉన్నటువంటి చేనునే కాదు, అది పక్క చేనును కూడా మేసేటటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి విష సంస్కృతి, ఇలాంటి దరిద్రమైనటువంటి వీడియోలు చేసే యూట్యూబర్లని ముందు చెప్పుతో కొట్టండి ఫస్ట్. వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ, ఒకటికి 10 వీడియోలు చేసుకుంటూ, ఆ వీడియోల ద్వారా లబ్ధి పొందుతూ వ్యూవర్షిప్, సబ్స్క్రిప్షన్స్ పెంచుకునేటటువంటి వాళ్ళని టార్గెట్ చేయండి ఫస్ట్. వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లకు పిలవండి. ఇలాంటి కంటెంట్లు ఎంకరేజ్ చేసే వాళ్ళ ముఖం మీద ఒమ్మండి. అప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం.